టు ప్రైమ్ టైమ్ డిబేట్. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త వివాదం రాజుకుంది. తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన గద్దర్ లాంటి వారి పేర్లను కేంద్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు 2-3 రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నేతల హత్యలను ప్రేరేపించిన వారికి అవార్డులకు సిఫార్సు చేయడం ఏంటని నేరుగా గద్దర్ అంశాన్ని ప్రస్తావించారు బండి సంజయ్. అయితే లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఈటెలను బీజేపీలో ఎలా చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ కూడా బండి సంజయ్పై ఎదురుదాడికి దిగింది. రైటిస్ట్ భావజాలం ఉంటేనే అవార్డులు ఇస్తారా అంటూ కౌంటర్ చేస్తుంది కాంగ్రెస్. తెలంగాణలో రాజుకున్న అవార్డుల పంచాయతీపై ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి దాసో శ్రవణ్ బీఆర్ఎస్ నేత, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ముందు మీరే చెప్పాలి విఠల్ గారు, గద్దర్, అందశ్రీ, గోరేటి వెంకన్న, చుక్కా రామయ్య, జయదేవ్ తిరుమలరావు వీళ్ళ పేర్లను పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో సరే బండి సంజయ్ గారు గద్దర్ విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించిన అందశ్రీ, గోరేటి వెంకన్న, చుక్కా రామయ్య లాంటి వారికి కూడా అవార్డులు రాలేదు. వాళ్ళు ఏం లెఫ్ట్ కాదు, రైట్ కాదు. వాళ్ళు గద్దర్ విషయాన్ని నిజంగా మీరు అలానే చూస్తున్నారా? అంటే గద్దర్ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి, లేకుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలను చంపించడంలో అప్పుడు వామపక్షంలో ఉండి పాత్ర వహించారు, అందుకోసమే కేంద్రం అవార్డు ఇవ్వలేదని మీరు కూడా భావిస్తున్నారా? కళ్యాణ ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆశీనకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, గద్దరు 2 రకాలుగా ఉంటారు, 2 అవతారాలు. ఓ రకంగా చెప్పాలంటే గద్దర్కి 2 అవతారాలు. 1980 నుంచి 2000 అరౌండ్ 2010 వరకు చూస్తున్న ఒక రకమైనటువంటి గద్దర్ని చూడొచ్చు. 2010 తర్వాత తెలంగాణ మూమెంటు, తెలంగాణ గద్దరు, ఆ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలించినటువంటి వ్యక్తిగా చూడవచ్చు. ఇలా ఆయనను అభిమానించే వాళ్ళు కూడా 2 రకాలుగా ఉన్నారు. మావోయిస్టుగా అభిమానించే వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో గద్దరు 2 పార్శ్వాలుగా చూడాలి. సో ఇప్పుడు సంజయ్ గారు చూసింది ఏంటంటే గద్దర్లో ఉన్నట్టు మొదటి అవతారాన్ని, ఆరు విద్యార్థి దశ నుంచి గద్దర్ అండర్ గ్రౌండ్ పోయిన తర్వాత 1980s మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగానే చూడడం జరిగింది. సో తన పైన గద్దర్ గారు ఉన్నటువంటి కేసెస్, ఇవాళ మేము బీజేపీ పెట్టిన కేసెస్ కావాలి, చాలా కేసెస్ ఉన్నాయి, దాదాపు 25 కేసులు, 25కి ఉపా లాంటి మోస్ట్ సీరియస్ కేసులు కూడా ఉన్నాయి. ఉపా అనేది మాకు తెలుసు, మొత్తం ప్రివెన్షన్ యాక్ట్ అనేది మొత్తం దేశ వ్యతిరేకంగా ఏదైతే ఉందో, జాతి వ్యతిరేక, కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం చర్య లాంటి కేసులు కూడా గద్దర్ పైన కేసులు ఉన్నాయి. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి కేసులు, బీజేపీ హయాంలో పెట్టిన కేసులు కానే కావు అవి. 2005లో పెట్టిన కేసులు కావచ్చు, 90sలో పెట్టిన కేసులు కావచ్చు, 80sలో పెట్టిన కావచ్చు. కర్ణాటక స్టేట్లో ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఉపా పైన కేసు పెట్టడం జరిగింది. పాపం గద్దర్ గారు ఆ ఉద్యమాన్ని వదిలేసి అనేక రకాలుగా మేము నక్సల్బరీ ఉద్యమాన్ని వదిలేసినని కూడా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలోకి వచ్చేసారు, ప్రజాస్వామ్య పంతాలకు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తుపాకీతో రాజ్యం, పార్టీ పేరు కూడా మావోయిస్ట్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీని పెట్టినటువంటి సందర్భాలు, తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ పాత కేసులు కొనసాగిస్తున్న సందర్భంలో స్వయంగా గద్దర్ గారు బండి సంజయ్ గారిని కలిసి, కిషన్ రెడ్డి గారిని కలిసి నేనున్నాను అక్కడ ఆ సందర్భంలో, హోమ్ మినిస్టర్ అమిత్ షా తోటి కూడా కలవడం జరిగింది. ఒక రిప్రజెంట్ చేశారు, నా పైన ఇన్ని కేసులు ఉన్నాయి, అక్రమంగా ఇన్ని కేసులు పెట్టారు, ఈ వయసులో నేను కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే అది హోమ్ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా కూడా ఆ రిప్రజెంటేటివ్ తీసుకొని లీగల్ ఒపీనియన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఐడియాలజీ వేరు, వ్యక్తిని వేరు. ఇవల్ల బండి సంజయ్ గారి మాటల్లో ఏమర్థం చేసుకోవాలంటే భావజాలాన్ని అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన భావ వ్యక్తీకరణ కాదు ఇక్కడ. సో సాధారణంగా ఈ పద్మశ్రీ అవార్డ్స్కి కొన్ని రకాల గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్లో ప్రధానమైన గైడ్ లైన్స్ ఏంటంటే ఆ వ్యక్తి ఆర్ట్లో కానీ, సోషల్ అఫేర్స్, పబ్లిక్ అఫేర్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ నిష్ణాతుడై మంచి పేరు ప్రతిష్టలు వ్యక్తి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి పైన క్రిమినల్ కేసులు ఉండొద్దు, ఆ వ్యక్తి సీరియస్ క్రిమినల్ కేసులు ఉండొద్దటువంటి అంశాలు కూడా గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ హోదాలో దాని రివ్యూ జరుగుతాయి. అఫీషియల్స్ దాన్ని రికమెండ్ చేస్తారు గవర్నమెంట్కి. సో ఈ ప్రాసెస్లో గద్దర్ గారు వీళ్ళు అప్పటికి కూడా ఇంకొక అంశం కళ్యాణ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, చనిపోయినటువంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డ్స్ అనేది సాధారణంగా ఇవ్వరు. అప్పటికే ఆయన 2013లో చనిపోయాడు. ఈ అవార్డ్స్ని సాధారణంగా 6 months ముందు బహుశా 2024
24 జూన్ జూలై ఇవ్వకపోవడం ఇవ్వడం అనేది కేంద్రం విచక్షణాధికారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినా ఇవ్వకపోవచ్చు, అది ఇష్యూ కాదు. అది ఇవ్వకపోవడం అనేది కాదు ఇక్కడ పాయింట్. గద్దర్కి ఎలా ఇస్తాం, ఆయన చాలా మందిని చంపించాడు, లెఫ్ట్ భావజాలం, ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? యాజ్ హోంమంత్రిగా కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు హోంమంత్రి హోదాలో తన పైన కేసులు ఉన్నటువంటి చిట్ట బహుశా హోంమంత్రి దగ్గర ఉండొచ్చు. గద్దర్ పైన ఉన్న కేసులు వ్యక్తుల పైన సహజంగా కాబట్టి అదే మందకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది కదా. అదే చెప్తాను, మందకృష్ణ గారికి అదే తెలంగాణ. వినండి, నిన్న రేవంత్ రెడ్డి గారు అవార్డుల విషయంలో ఏం కామెంట్ చేశారు, దానికి కౌంటర్ గా ఈ రోజు బండి సంజయ్ కూడా ఏమన్నారు మీరు వినండి, వింటే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. పీసీఆర్ మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట్ వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట్ వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రైట్, విఠల్ గారు విందాం. ఆది శ్రీనివాస్ గారు కూడా ఏమంటారు ఒకసారి చూద్దాం. ఆది శ్రీనివాస్ గారు, అంతమంది పోలీసులను, బీజేపీ కార్యకర్తలను, వీళ్ళందరినీ చంపించిన వ్యక్తి, ఆయన మీద ఎన్ఐఏ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అలాంటి వ్యక్తి పేరుని మీరు పంపడమే తప్పు అనేది బండి సంజయ్ చేస్తున్న కామెంట్. ఇప్పుడు ఇంతకుముందు అన్నం మాట్లాడినప్పుడు వారు కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలుగా చూడాలన్నట్టు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక మాట అంట, ఒకవేళ అలాంటి సందర్భం వస్తే గద్దర్కు అవమాన పరిచే విధంగా మాట్లాడకుండా ఏమొస్తుండే? నేను కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు వచ్చినాయి. ఏమన్నా కేసులు ఉంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి అవకాశం లేని ఒక మాటలు చెప్తే బాగుండు. కానీ ఇప్పుడు మీరు వేసినటువంటి ప్లేలే కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఆ రోజు గద్దర్ గారు మొదటి భాగంలో విత్తనాన్ని కూడా చెప్పినట్టు 2 భాగాలుగా వాళ్ళు చూడాలన్నప్పుడు అవి ఆయన వామపక్ష భావాజాలంతోనే మంచి జరుగుతుందని చెప్పిన ఆలోచన ముందుకు పోయినటువంటి వ్యక్తిగా, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని కోరుకునే వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారికి పల్లెల్లో పట్టణాల్లో ఉవ్వెత్తున వేసే విధంగా తన యొక్క ఆట పాట మాటలతోటి తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి మహా నేతగిరి గద్దర్ను వేలాది లక్షలాది గుండెల్లో ఆయన అభిమానించేటువంటి వారికి వీరు మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా బాధించిందని చెప్పినటువంటి మాట. ఈరోజు ప్రెస్ మీట్ లో యాక్చువల్ గా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదో నిన్న రోజు మేము 4 పథకాలు తీసుకొని పోతుంటే 600 గ్రామాల్లో లేనా ఇంకెక్కడ కాదని చెప్పంటే లాంచింగ్ చేసింది 500 గ్రామాలు మీ అందరికి ఇస్తామని చెప్పే క్రమంలో ప్రెస్ ద్వారా ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. ఈ రోజు బండి సంజయ్ గారు ఈ విధంగా అన్నారు అంటే నిన్న రోజు రేవంత్ రెడ్డి గారు అన్నదానికి సమానం. నిన్న రేవంత్ రెడ్డి గారు, అందశ్రీ గారు, చుక్కరామయ్య గారు, గోరెట్ వెంకన్న గారు, తిరుమలరావు గారు ఇస్తే బాగుండు, ఇవ్వలేరు, త్వరలోనే మేము ప్రధానమంత్రి గారు ఒక లేఖ రాస్తారని చెప్పిన మాట కూడా చెప్పే సందర్భం. పక్క రాష్ట్రాలు ఎక్కించింది, ఈ రాష్ట్రం పక్కించింది.
తెలంగాణ ఉద్యమకారులు ఉన్నట్టు వాళ్ళకి ఇస్తే బాగుంది అన్నట్టు ఒక ఆలోచన. దానికి మీరు మాట్లాడిన సమాధానం చెప్పినప్పుడు నేనేమంటున్నా, ఈరోజు వామపక్ష భావాజాలం ఉన్న వారికి ఎలా ఇస్తాం అన్నప్పుడు అలాంటి భావాలు ఉన్న వారిని వీళ్ళు పార్టీలు చేర్చుకొని ఎమ్మెల్పీకి ఇవ్వచ్చు, హోమ్ మినిస్టర్ హోదాలు ఉన్న వాళ్ళు పక్కన చేర్చుకొని మాట్లాడచ్చు, ఎంపీలు ఇవ్వచ్చు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడికి కూడా పేరు పరిశీలించుకొని చెప్పచ్చు. అంటే అదే వామపక్ష జాలం ఉన్న వాళ్ళకి పార్టీ సారథ్యం వహించడానికి కూడా ఓవైపు ఒప్పుకుంటూనే మరోవైపు వామపక్ష భావాజాలు ఉన్న వారికి ఎలా ఇస్తామని చెప్పిన కరెక్ట్ కాదు కదా నా పాయింట్. ఒకవేళ పద్మశ్రీ అవార్డు కానీ ఇతర అవార్డుకు ఏదైనా కేసులు ఉంటే ఇవ్వమంటే దానికి అర్థం చట్టంలో అది ఉంది కాబట్టి సరే అప్పుడైనా అప్పుడు వామపక్ష భావోద్యోగం ముందుకు పోయే క్రమంలో ఉన్నటువంటి కేసులు ఈరోజు అడ్డంకిగా అయినా మహానాయకుడికి అని చెప్పి మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు వ్యక్తిగా అతన్ని అవమానించే విధంగా మాట్లాడే మాట తీరును ఈరోజు తప్పండి. ఈరోజు ప్రెస్ మీట్ లో అప్పటికప్పుడు వచ్చిన మాట తప్పండి. ఇది ఈ విధానం సరైనది. మన మహనీయుల్ని ఇప్పుడు జీవితంలోకి వచ్చిన తర్వాత పిల్లలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఉరుకు రక్తం ఓ రకం ఉంటాం, మంచి ఆలోచన ఓ రకంగా ఉంటాం. మొత్తానికి అన్ని ఆలోచనలో గద్దర్ గారికి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అవమానించింది, ఈరోజు బీజేపీ అవమానిస్తుంది గద్దర్ గారిని. ఆ విధంగా కరెక్ట్ కాదనేది నా ఆలోచన. రైట్. అంటే విఠల్ గారు మీరు చెప్పిన దాంట్లో అంటే ఒకటి రెండు వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. గద్దర్ మీద కేసెస్ ఉన్నాయి ఇవ్వలేదు, లేదంటే గద్దర్ మీద పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్నాయి ఇవ్వలేదు అనే దానికి మీనింగ్ ఉంది. చనిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు చాలా పద్మ అవార్డులు అనేది ఒకటి అది చెప్తా, అక్కడి వరకు ఓకే. కానీ ఆయనకు వామపక్ష భావజాలం ఉంది కాబట్టి ఇవ్వం. ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు కదా, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని తెచ్చి మీరు ఎంపీలు చేసుకున్నారు, రేపు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయనే అవుతారు, ఈటెల రాజేందర్ అని కూడా అనే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మీ పార్టీలో వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని చేర్చుకుంటారు, పదవులు ఇస్తారు, లేకపోతే వాళ్ళని ఇంకా ఎత్తుకెదిగేలా ప్రోత్సహిస్తారు. గద్దర్కి అవార్డు ఇవ్వడానికి అది అడ్డం వస్తుందా మీకు? నిజానికి భావజాలం అనేది పద్ధతులను బట్టి పద్మ అవార్డు పార్టీ అధ్యక్షుడు, నేను రెండింటిని కంపేర్ చేయట్లేదు, కానీ అక్కడ కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి హోదాలో ఆయన మాట్లాడిన మాట వామపక్ష భావజాలం ఉంది కాబట్టి ఇవాళ నేనేమంటున్నంటే కళ్యాణ్ అన్న, ఇవాళ గద్దర్ మీద కేసులు ఎవరు పెట్టారు? బీజేపీ. ఆ కేసుల గురించి చర్చ కాదు. నాకు కూడా అభిమానం. మరణించిన తర్వాత అవార్డులకు ప్రాతిపదిక అదేనా? వామపక్ష భావజాలం ఉంటే ఇవ్వరా? డెఫినెట్ గా కేసెస్ వామపక్ష ఇక్కడ కేసెస్ ఇప్పుడు ఆయన హోంమంత్రిగా తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా 25 కేసులు ఆయన మీద పెండింగ్. చనిపోయిన తర్వాత కేసులు కొట్టేస్తాను, నేను కాదనట్లేదు. చనిపోయి అసలు వ్యక్తే లేరు. మనం ఈ రకంగా వ్యక్తి లేనప్పుడు మాట్లాడుకోవడమే చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉపా కేసులో ఉన్నారు, తర్వాత అదే విధంగా 124A కేసులో ఉన్నారు, దేశద్రోహం కేసు, ఇట్లాంటి కేసులు ఎవరు పెట్టారు? బీజేపీ గవర్నమెంట్ పెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, కర్ణాటకలో తుమ్కూరులో ఉన్న డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కేసు అప్పుడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ధరమ్ సింగ్, ఐ థింక్ 2005 or 2006 ధరమ్ సింగ్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కుమారస్వామి కాంగ్రెస్ సపోర్టెడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేసులు పెడితే ఆ రిప్రజెంటేషన్ అమిత్ షా గారి దగ్గరకు వచ్చింది. నా పైన ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో నా పైన కేసులు ఉన్నాయి, మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని విత్డ్రా చేసుకోమని రిప్రజెంట్ కల్పించింది ఎవరు? మళ్ళీ ఆ సందర్భంలో బండి సంజయ్ గారే కేంద్ర హోంమంత్రిని ఆ రోజు అమిత్ షా గారిని కల్పించింది కూడా బండి సంజయ్ వారు బతుకున్నప్పుడు. సో ఏదైనా అవార్డ్స్ కి విషయానికి వస్తే డెఫినెట్ గా గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంలో ఇప్పుడు అదే మందకృష్ణ వారికి వచ్చేది పబ్లిక్ అఫైర్స్ అంటే పబ్లిక్ సేవా రూపంలో ఆయనకు వచ్చింది. తెలంగాణ వాడి కదా, ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాడు కదా, సో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి ఒక నిష్ణాతుడు డాక్టరు, హైదరాబాద్ లో ఏజ్ హాస్పిటల్ లక్షలాది మందికి సర్వీస్ చేసిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది, బాలకృష్ణకి ఇవ్వడం జరిగింది. సో అంత మాత్రాన అందరికీ ఎలిజిబుల్ కాదని కూడా వస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వాళ్ళకి ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన వాళ్ళకి ఇవ్వలేదు. నేను కళ్యాణ్ అనేది చెప్తాను, అందశ్రీ కానీ తర్వాత చుక్కరామయ్య గారు కానీ లేకపోతే గోరెట్ వెంకన్న కానీ వీరు ఎలిజిబుల్ కాదని నేను అనట్లేదు. అందరికి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ టైం మళ్ళీ రిప్రజెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ వస్తాయి కదా అవార్డ్స్, ఒక్క సంవత్సరం కాదు కదా. మళ్ళీ అందశ్రీ గారికి మళ్ళీ రావచ్చు, మళ్ళీ రిప్రజెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రావచ్చు, 2026 లో రావచ్చు. ఒకసారికి రిజెక్ట్ అయితే మళ్ళీ కాదు కదా, ఒకరికి అవకాశాలు వస్తాయి. రైట్. మనతో దాసోల్ శ్రవణ్ బీఆర్ఎస్ నేత కూడా మనకు లైవ్ లో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు, గతంలో గద్దర్ ని బీఆర్ఎస్ అవమానించింది, ఇప్పుడు అవార్డు ఇవ్వకుండా కాంగ్రెస్ బీజేపీ అవమానించింది అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి వాదన. ఏమంటారు దీనికి, ఏం చెప్తారు మీరు? ముందుగా బీఆర్ఎస్ పార్టీ గద్దర్ గారిని అవమానించిందనే చర్చ అసంబద్ధమైన చర్చ. దీనిపైన వివరణలు చాలా వివరంగా హరీష్ గారు చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పింది. సార్ నాకు ఈకో వస్తుంది సార్, మీ పీసీఆర్ చెప్పండి దయచేసి. ఈకో వస్తుంది. పీసీఆర్ ఒక్కసారి చెక్ చేయండి, మళ్ళీ ఫోన్ లైన్ లో కలపండి.
ఆది శ్రీనివాస్ గారు, అంటే గద్దర్ పై ఉన్న కేసులే ఆయన కడ్డం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిగిలిన వాళ్ళకు అందశ్రీ, గోరెటి వెంకన్న ఇలాంటి వాళ్ళకి రావచ్చు మళ్ళీ అవార్డ్స్ అని కూడా చెప్తున్నారు. సార్ నా వాయిస్ వినబడుతుందా? చెప్పండి శ్రావణ్ గారు, ఒక్క నిమిషం. ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రావణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఫోన్ సార్ ఒక్క నిమిషం, 1 సెకండ్. సార్ మీ పీసీఆర్ లో ప్రాబ్లం ఉంది, కెన్ యూ ప్లీజ్ పీసీఆర్ కట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి కుదిరితే. రైట్, ఆది శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు అన్న నేనేమంటున్నా కళ్యాణ్ భాయ్, గైడ్ లైన్స్ అనేది ఏదైతే ఉందో ఆ విషయం వారు చెప్తే సరిపోతుండే. వారు మాట్లాడిన తీరులో, వారు ఆవేశంతో మాట్లాడిన తీరులో ఖచ్చితంగా గద్దర్ గారిని అవమానపరిచే విధంగా ఉంది సమాజం అంటాను. ఈ రోజు నేను అప్పటికి చూడలేను, మీ ప్రెస్ ద్వారానే దానికి ప్రశ్న వేస్తే నేను అప్పటికప్పుడు దానికి సమయం ఇచ్చినటువంటి సందర్భం. ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో ఆ రోజు ఒకటి పొరపాటు ఉంటే పొరపాటు చెప్పే ప్రయత్నం చేయడం తప్ప ఆ తర్వాత అదే గద్దర్ని మీ అందరూ గౌరవించడం కదా. ఆయన భావాలను మన తెలంగాణ భావంగా ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారికి ఉన్నటువంటి దాన్ని మేము ఒకటే చెప్పాలనుకుంటే ప్రభుత్వం తమకు అనుకూలమైనటువంటి వారికి ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటి ఒక భావన. ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమించేటువంటి వారి కోసం ఎందుకు అవకాశం కల్పించలేదని చెప్పని మందకృష్ణ గారికి ఇచ్చి చాలా సంతోషపడ్డాం. వారు కూడా సామాజిక రూపుమాపే వ్యక్తిగా తను కూడా అనేక ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ తెలంగాణ కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తిగా వికలాంగుల కోసం అనేక పోరాటాలు మందకృష్ణ కూడా చేసిండు. అలాంటి వారికి ఇవ్వడం స్వాగతించినాం. అదేవిధంగా వీరు పేరు వచ్చినప్పుడు కూడా వారి కేంద్ర మంత్రి హోదాలో ఉంటే వారికి మాకు ఇవ్వాలని ఉండే, లేకపోతే గైడ్ లైన్స్ అడ్డం వచ్చినాయి. ఈ విధంగా మాట తీరులో ఉన్న తేడాన్ని మేము గమనించి మాట్లాడే ప్రయత్నం చేసి బాబు కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా సరైనది అంటే వాళ్ళు కేవలం వాళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి వారిని ఎంపిక చేయడం అనేది జరుగుతుందని చెప్పేటువంటి సందర్భం. కాంగ్రెస్ నేతలన్నా మందకృష్ణ మాదిగ గారు మీకు కొంచెం అటాచ్ అయి ఉన్నారు బీజేపీతో, ఎవరో ఉందన్నా కాదన్నా వాస్తవం. రెండోది మళ్ళీ మాట్లాడండి మీరు. నా పైన మీకు అర్థం కాలేదు. బరాబర్ ఇవ్వము అనే వర్డ్ అనడం అది కరెక్ట్ కాదు. అదే నేను అదే అడుగుతున్నా. అంటే మందకృష్ణ గారు మీకు అటాచ్ అయి ఉన్నారు కొంతవరకు వాస్తవం. రెండోది గద్దర్ కుమార్తె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గద్దర్ కూడా చివరిలో కాంగ్రెస్ వైపు ఉన్నారు, దాని వల్లే మీరు ఇవ్వలేదా అనేది ఒక చర్చ. రెండోది మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, అసలు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి అలా మాట్లాడినందుకు అని. దానికి ఏం చెప్తారు? బండి సంజయ్ గారు ఏ రకంగా మాట్లాడతారు తెలంగాణ సమాజం కంతా తెలుసు. తను ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొంత ఆవేశంగా కూడా మాట్లాడతారు. ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకో ఆ రకంగా మాట్లాడతాడు. ఆయన భావాన్ని ఆ వ్యక్తీకరణ తప్పుగా అనిపిస్తూ కానీ భావాన్ని తప్పు పట్టలేము. అక్కడ ఆయన ఒక అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి హోదాలో కేసులు ఈ వ్యక్తి మావోయిస్టు నక్సలైట్ మూవ్మెంట్లు ఉన్న వ్యక్తులకి గైడ్ లైన్స్ ఒప్పుకోలేనటువంటి భావాన్ని వ్యక్తం చేసిండు. అది వీరికి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది యాక్సెప్ట్ పక్కకు పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికి రెఫర్ చేసిందంటే గద్దర్ గారికి. చనిపోయిన తర్వాత వారు రెఫర్ చేశారు. ఎక్సెప్షన్ కేసులో చనిపోయిన కూడా ఇవ్వచ్చు పద్మశ్రీ అవార్డ్స్. ఆ తర్వాత అందశ్రీ గారి మరి ఎవరు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు కదా అందశ్రీ ఎలిజిబుల్, నేను తప్పుపట్టట్లేదు. సో అట్లనే మందకృష్ణ గారు మా పార్టీలో లేరు కదా. మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సాక్షాత్ మా ప్రధానమంత్రి గారే వాళ్ళ మీటింగ్కి వచ్చారు. వాళ్ళకి సానుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు అమలు చేయాలన్నది అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం జరుగుతుంది. మా పార్టీ నాయకుడు మందకృష్ణ మాదిగా మా పార్టీ సభ్యుడు కాదు. తెలంగాణ గీత రైతే అందశ్రీ అందరం గౌరవిస్తాం. నేను అదే చెప్తున్నా, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది కదా. ఒకేసారి అందరికి ఇవ్వరు కదా, నెక్స్ట్ టైం రావచ్చు. ఎందుకు ఇలా గద్దర్ని మీరు గతంలో అవమానించారు, ఇప్పుడు బీజేపీ అవమానించింది అనేది? మేము అవమానించలేదు కళ్యాణ్ అన్న, మేము అవమానించలేదు. హలో చెప్పండి కళ్యాణ్ గారు, మీరు టైమ్ అండ్ అగైన్ బీఆర్ఎస్ పార్టీ గద్దర్ గారిని అవమానించింది అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళ భాష బీజేపీ వాళ్ళ భాష దయచేసి మాట్లాడకండి, మీకు అప్పీల్ చేస్తున్నా. ఒకటి. రెండవది ఏంటంటే గద్దర్ గారు రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక అతిపెద్ద సామాజిక శక్తి. ఆయన పేదోళ్ల గుండె చప్పుడు. ఆయన దురదృష్టం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నాడు కాబట్టి, అది కూడా అట్టడుగు వర్గంలో పుట్టిండు కాబట్టి ఇవాళ ఆయనకు అవార్డు ఇవ్వాలన్నా అని ఒకళ్ళు, అవార్డు పేరు మీద రాజకీయాలు చేయాలని చెప్పని ఇంకొకళ్ళు, ఎట్లెట్లు ఇస్తారు అని చెప్పని ఇంకొకళ్ళు ఇవాళ
ఆయన రాజకీయంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మ క్షోభించే విధంగా ఈ రోజు అనవసరమైనటువంటి చర్చలు చేస్తా ఉన్నారు. ఒకటి నేను ఇద్దరు కూడా ఇవాళ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇవాళ గద్దర్ ఆత్మను క్షోభపడేటువంటి ఒక చర్చలు చేస్తా ఉన్నారు. ఆ 2 నిమిషాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఒకటి ఏంటి అంటే ఇవాళ కేసులు లేనిది ఎవరికండి? అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, ఏడీఆర్ వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఆ పార్లమెంట్ నుంచి ఎన్నుకోబడ్డటువంటి ఒక కేబినెట్ మంత్రుల్లో 40 మంది కేబినెట్ మంత్రులంతా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పని ఏడీఆర్ చెప్పింది. సో టు బి ఎ కేబినెట్ మినిస్టర్ యూ కెన్ హ్యావ్ ఎ క్రిమినల్ కేస్, దర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పని ఏడీఆర్ చెప్పింది. నెంబర్ 3 ఏంటి అంటే ఇవాళ అమిత్ షా గారి పైన చాలా కేసులు ఉంటుండే, ఆయన ప్రకటన చేసినారు గుజరాత్ రావద్దని చెప్పారు. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసులన్నీ కొట్టేసినారు. కేసులు ఉందని చెప్పని బీబీసీ వాళ్ళు ఏదో చేస్తే ఆ బీబీసీ డాక్యుమెంటరీని కూడా చేసిన పరిస్థితి. నేను లోతుగా సహేతుకత నావి రైట్ చేస్తున్నాను. కేసులు ఉండే కేసుల పైన చర్చలు జరిగినాయి. ఇవాళ అనవసరంగా బండి సంజయ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒక ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇచ్చేసి గద్దర్ అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం నేరం. నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తను. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉస్మానియా లో ఉన్నప్పుడు వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా గద్దర్ గారి పాటైనా, గద్దర్ గారి మాటైనా పేద యొక్క ప్రతినిధిగా మాట్లాడింది ఆయన. సరే నక్సల్ కావచ్చు, తీవ్రవాదం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన కొడవళ్ళు చేపట్టరే, కొంగుముడి వేరే అని చెప్పని పాడినా, లేకపోతే ఇంకా రకరకాల పాటలు పాడినప్పటికీ కూడా పాటలన్నీ కూడా పేదవాడి కన్నీరు, పేదవాడి కడుపు కష్టం గురించి మాట్లాడింది. కాబట్టి ఆయన ప్రపంచంలోనే మన్నిక కలిగినటువంటి ఒక అతి పెద్ద పేద వాగ్గేయకారుడు, పేద గుండె చప్పుడు ఆయన. కాబట్టి ఆయన పట్ల ఈ రకంగా ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన గద్దర్ సిద్ధాంతాన్ని గౌరవించినట్టే మాట్లాడతాడు, గద్దర్ గారికి అవార్డులు ఇవ్వాలంటాడు, గద్దర్ గారి సిద్ధాంతాన్ని అన్వయించుకొని పనిచేస్తున్న వాళ్ళ పేరు మీద, ప్రజాపాలన పేరు మీద అధికారంకి వచ్చేసి ఫేక్ ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. ఈ ఇద్దరు కూడా ఒక నాణానికి 2 వైపులుగా ఇవాళ ఇద్దరు కూడా గద్దర్ను వాడుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కళ్యాణ్ గారు, నేను మీకు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ చర్చ నా కడుపులో గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఎట్లయితే ప్రభుత్వం ఆయనకు నంది అవార్డు ఇచ్చినప్పటి నుండి కడుపులో రగులుతున్నటువంటి ఒక మంట ఈ చర్చ పెట్టిన ఈ విషయం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. గద్దర్ని ఇవాళ బండి సంజయ్ గారు ఎట్లయితే అవార్డు ఇవ్వద్దని చెప్పిన అవమానిస్తున్నారు, గద్దర్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నెట్టేసి గద్దర్ అని చెప్పని సినిమా ఇచ్చి ఆయనను కూడా అవమానించేసింది. అని చెప్పని పద్మశ్రీ పేరు మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకు అవమానమో నేను చెప్తా. ఇది నటులకు ఇచ్చేటువంటి అవార్డు, నటులకు ఇచ్చే ఒక పెద్ద మనిషి, ఒక ప్రపంచ వాగ్యాయకారుడైన, ప్రపంచ పేద వర్గాల వాగ్యాయకారునికి నటులకు ఇచ్చే అవార్డు ఇచ్చేసి ఆయన కళాకారుడు అయినట్టు, ఆయన కథంతా నటు అయినట్టుగా అవార్డు ఇచ్చేసి ఆయనని ప్రభుత్వం ఆలోచించింది. సంఖ్యలు గుద్దుకొని చాలా మంది సందర్భం చేసుకోవడం గద్దర్ పెట్టిందని. నేను ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే గద్దర్ పేరు మీద ఇటువంటి పనికిరాని అవార్డులు, సినిమా అవార్డులు పెట్టాను. కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పాయింట్ అర్థమైంది. రైట్. శ్రీనివాస్ గారు, గద్దర్ అవార్డు పేరు పెట్టి ఒక సినిమా నటులకు ఇచ్చే అవార్డుని గద్దర్ పేరు పెట్టారు, అది కూడా ఆయనకు అవమానమే అనేది శ్రావణ్ గారు అంటున్నమాట. ఎందుకు అవమానం? మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డు స్థానంలో మన తెలంగాణ గద్దరన్న అవార్డు అంటే వారికి సముచిత స్థానం ఇచ్చినట్టు ఎందుకు భావించకూడదు? వారి పేరు మీద అవార్డులు కళాకారుల రంగంలో ఉత్తములకు నంది అవార్డు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన పేరు. అంటే నటుడు సినిమా రంగానికంటే ఎక్కువ ఆయన వామపక్ష భావజాలం కానీ, ప్రజా పోరాటాలు కానీ ఈ రకంగా చేసిన వ్యక్తి, ఆయన పేరు సినిమా అవార్డులకు పెట్టడం అవమానం అనేది శ్రవణ్ గారి వాదన. శ్రవణ్ గారి మాట పూర్తిగా రాజకీయ భావజాలతో మాట్లాడడానికి కనిపిస్తుంది. గద్దరులకు ఇచ్చినట్టు గౌరవంగా భావించాలి. వారి పేరు మీద ఇచ్చేటువంటి అవార్డును మనం 10 కాలాల పాటు గుర్తుంచుకుపోయే విధంగా ఉండేటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో గద్దర్కు అపారమైన గౌరవం ఇచ్చినట్టుగా సమాజం భావిస్తున్న తరుణంలో వారి వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడే తప్ప గద్దర్ మీద అభిమానుడు అలా మాట్లాడు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అన్న అవార్డు పెట్టమంటే ఎంత పెద్ద నిర్ణయం అనేది ఒకటి ఆలోచన చేయాలి. రాబో రోజులు కూడా గద్దర్ గారు ఆలోచన విధానం ముందు తీసుకొని పోవాలని చెప్పని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారు మరణించిన రోజు శోక సముద్రమైన అభిమానులు ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలబడి మీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీరందరూ కూడా వచ్చారు.
ఇంచుమించు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రంలో వాళ్ళు కూడా అభిమానులు వచ్చినప్పుడు వీళ్ళ తీరేది కూడా మనం గమనించినాము. సరే, గద్దరన్న మరణము తీరని లోటు మన తెలంగాణ సమాజానికి ఆ రోజు కూడా. కానీ ఈ రోజు గద్దర్ గారికి పై జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా వారు చనిపోయిన తర్వాత ఈ విధంగా వారి గురించి కూడా మాట్లాడడం సరైనది కాదనేటువంటి భావన బాధాప్తి హృదయంతో మాట్లాడేటువంటి మాట తప్ప మరొకటి కాదు. దీన్ని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు గద్దర్ గారితో తెలంగాణ ఉద్యమంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అది కానీ ఖచ్చితంగా పక్కన పెట్టింది గద్దర్ గారిని టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన మనసు నొప్పించారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈ విధంగా వీళ్ళు నొప్పిస్తున్నారు చెప్పని మేము చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈ విధంగా మాట్లాడు సరికాదనేది ఆలోచన. నంది అవార్డులు అనేది వారికి సముచిత గౌరవంగా వారి పేరు 10 తరాలకు గుర్తుకు విధంగా చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదని. విఠల్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే గద్దర్ పేరుతో నంది అవార్డులను ప్రవేశపెట్టి, నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టి ఆయనకు సముచిత గౌరవం ఇచ్చాం అనేది కాంగ్రెస్ వాదన. అసలు సినిమాకి ఏం సంబంధం, సినిమా నటులకు ఇచ్చే అవార్డు ఎందుకు పెట్టారు అనేది బీఆర్ఎస్ వాదన. మీరేమో పద్మ అవార్డు ఇవ్వకుండా ఆయన అవమానించారు అనేది మీపై వస్తున్న విమర్శ. ఇప్పుడు నంది అవార్డ్స్ ఏమో రాష్ట్ర పరిధిలోకి వచ్చి ఒక సినిమాకి కల్చరల్ ఈవెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి గద్దర్ పేరు అని సముచితం. నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. గద్దర్ అనేది ఒక ఐకాన్. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. గద్దార్ అన్నాడు తెలంగాణ ఉద్యమంలో 1997 భువనగిరి మీటింగ్ లో జరిగినటువంటి సభలో కేంద్ర మంత్రి ఎందుకు చెప్పాడో చెప్తున్నాను. 1997 లో భువనగిరి సభ మావోయిస్ట్ సభ. ఆ రోజు నక్సల్ బరి ఉద్యమం తెలంగాణ అనుకూలంగా ఆయన పైన డైరెక్ట్ బుల్లెట్ వర్షం, బుల్లెట్ చనిపోయిన వరకు బుల్లెట్లు ఉన్నటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమంకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు ఒకే వేదిక మీద కలిసిన సంఘటనలు చూసాం. బీజేపీ నాయకులు ఒక వేదిక మీద, నేను కూడా నా వేదిక గద్దర్ గారు, బీజేపీ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీలో విద్యాసాగర్ రావు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కాంగ్రెస్ జానారెడ్డితో కేసీఆర్ తో సహా కోదన్ రామ్ తో అందరూ ఒక వేదిక పంచుకున్నటువంటి ఘనత గద్దార్ ఆధ్వర్యంలో పాటలు విన్నాం. లక్షలాది మంది ఒక వైపు అభిమానం. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన వ్యక్తి. బట్ ఈ అవార్డ్స్ కి వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. నేను మాత్రం ఎప్పటికీ అవార్డు ఇవ్వం అనేది దాని ఉద్దేశం. బండి సంజయ్ గారు భావం అర్థం చేసుకో, ప్రకటన అర్థం చేసుకో. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన పైన కేసులు ఉన్నాయి. ఉపా కేసు ఉంది, దేశద్రోహం కేసులు ఉన్నాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కేసులు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి పైన గైడ్ లైన్స్ ప్రకారం ఎలిజిబుల్ కాదన్న కోణం భావాన్ని అర్థం చేసుకోవాలి తప్ప వ్యక్తిగతమైన. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు. మొత్తానికి గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వకపోవడం, దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పరంగా కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏం జరగబోతుంది గద్దర్ వ్యవహారంలో అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.